మాత్రమే. సో ఎవరు ఇటువంటి సినిమాని మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఈ సినిమా చూడడానికి శనివారమే కాదు, నాకు దసరా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని నాకు అనిపించింది. మరి మీకు ఈ సినిమాలో అనిపించింది? అయినప్పటికీ మనకి బడ్జెట్ ముఖ్యం కాదు, కంటెంట్ అనేది ముఖ్యం. స్టార్టింగ్ అదే స్లో నరేషన్ ఇచ్చిన సినిమాలోకి తీసుకెళ్తారు, ఆ సీన్ మాత్రం హైలైట్. అంటే దసరా అంటే ఫుల్ మాస్, అది అందులో దసరా ఫుల్ మాస్ ఉంటుంది. లవ్ కొంచెం, రొమాన్స్ కొంచెం లవ్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం రొమాన్స్ తక్కువ ఉంటుంది. సినిమా అంతా యాక్షన్ సీన్లో ఉంటాయి. ఈక్వల్ అంటే హీరోని మించిపోయాడు ఎస్జే సూర్య. హైలైట్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో ఎస్జే సూర్యనే పక్క. సో ఎవరి సినిమాని మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో. ఎమోషనల్ సెంటిమెంట్లు పెద్దగా అంత నాకు అనిపించలేదు, కానీ సినిమా వన్ మ్యాన్ షో ఎస్జే సూర్య అంతే. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా సరిపోయింది. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. ఇంకొకసారి చూస్తే సరిపోదు. యాక్చువల్లీ మళ్ళీ మళ్ళీ రావాలి. శనివారం దాకా మేము రోజు వస్తాం నిజంగా చెప్పాలంటే. మళ్ళీ శనివారం 52 వీక్స్ ఉంది కదా శనివారాలు. ఇయర్లో 52 శనివారాలు ఉన్నాయి. అన్ని శనివారాలు కూడా ఫుల్ అయిపోతాయి. షేడ్స్ చూపించాడు నాని. రియల్లీ చాలా చాలా అంటే ఫ్యామిలీ స్టార్ లాగా ఉంది. యాక్చువల్లీ నాకు ఇప్పటిదాకా ఒక మంచి ఎమోషన్, మంచి కామెడీ అన్ని ఒక మిక్స్చర్ చేసి ఒక మంచి ఏమంటారు వాడిసే ఒక బిర్యానీ తిన్నట్టుగా ఫీలింగ్, మంచి హ్యాపీగా ఉంది. చాలా ఎస్జే సూర్య అన్ని అల్టిమేట్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఒక్క క్షణం ఒక్క నిమిషం కూడా బోర్ లేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నాని అసలు అది ఇంకా ఇదే లేదు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎక్సలెంట్. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది ఉంటుంది నానికి, నెక్స్ట్ లెవెల్లో ఉంటారు నాని. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ. రైట్, థ్యాంక్ యూ. కొద్దిగా స్టోరీ పరంగా లాగ్ అనిపించింది, కొద్దిగా సాంగ్స్ ఉంటే బాగుండు అనిపించింది. అంటే 3 hours కదా, 3 hours స్టోరీ మీద వెళ్ళిపోవడం అనేది కొద్దిగా డల్నెస్ ఉంది. కానీ ఓవరాల్గా అయితే సినిమా పర్లేదు, చూడొచ్చు, బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు, సినిమా మొత్తం ఒక లెవెల్. సాయి కుమార్ కానీ, నాని గారు కానీ, హీరోయిన్ కానీ వీళ్ళందరూ ఒక లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్తో మంచిగా వెళ్ళిపోయే మూమెంట్లా. విలన్గా అయితే నిజంగా చాలా బాగా చేసిన అన్న. పోలీస్ ఆఫీసర్గా సూర్య గారు అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు, అసలు సూపర్, వేరే లెవెల్ అన్న. అంటే దసరా కంటే నాకు ఈ మూవీ పర్లేదు, బాగుంది అనిపించింది. దసరా మూవీ అనేది ఏంటంటే కొద్దిగా మన నాన్నగారికి స్టోరీ పరంగా చూసుకుంటే కొద్దిగా క్యారెక్టర్ తగ్గించినట్టు అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు. కలెక్షన్ వైజ్ గా అయితే నిజంగా మాస్ పీపుల్స్ అందరూ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా చూస్తే మాత్రం మంచి కలెక్షన్స్ ఉంటాయి. 100 కోట్లు అయితే ఖచ్చితంగా కొల్లగొడుతుంది. ఇక సినిమా పరంగానే కొద్దిగా అదే లాగ్ లేకపోతే ఇంకా బాగుండు అనిపించింది అంతే. సినిమా పర్లేదు అన్న, బాగుంది. సినిమా పర్లేదు, బాగుంది అన్న. సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది. నిజంగా లొకేషన్స్ కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ, నిజంగా ఒక ఊరు కోసం నాన్నగారు ఎక్కడి నుంచి సిచ్యువేషన్ సంబంధం లేకుండా సిచ్యువేషన్లోకి రావడం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అదే కొద్దిగా స్టోరీ లాగా అనిపించింది బ్రో, అంతకుమించి. అంటే ఒకటే అండి, అదే చెప్తున్నా కదా, సినిమా ఓవరాల్ గా చాలా అంటే డైరెక్షన్, ఆ స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. కాకపోతే 3 hours లో సినిమా స్టోరీ మీద వెళ్ళిపోవడం, అంటే సాంగ్స్ లేకుంటే. ఇప్పుడు నాన్నగారి సినిమా అంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు లవర్స్ చాలా మంది. ఏంటంటే నాన్నగారి సినిమా అన్నా కూడా సాంగ్స్ అన్నా కూడా చాలా ఇష్టపడి ఉంటారు. ఫ్యామిలీ లేడీస్ కూడా చాలా మంది ఏ సినిమా చూసినా చూడకపోయినా నాన్నగారి సినిమా అయితే చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి అయితే ఓ మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సాయి కుమార్ గారు ఫాదర్ క్యారెక్టర్ అనేది అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. అస్సలు లేదండి, అసలు నిజంగా విలన్ ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, హీరో ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. అసలు డామినేషన్ అనేదే లేదు అసలు. కాకపోతే విలన్ గా మాత్రం వేరే లెవెల్గా చూపించారు. డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్. అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్ గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా అంటే అంతా ఉండేది. కానీ ఇది మాత్రం పిక్చర్ పీక్స్కి వెళ్ళింది. చాలా మామూలు సైకో కాదయ్యా, అతను చాలా బాగా చూపించారు. నాకైతే సరిపోయింది అంతే. ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా ఓలకో కొద్దిగా చింత ఉంది. అంటే 3 hours ఉంది కదా, కొద్దిగా 1-2 సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నాను. అట్లా కాదు, అయ్యో అది మర్చిపోయారు నిజంగా. అందరూ శనివారం కదా స్టోరీ వచ్చింది, శనివారం తప్ప మిగతా రోజులు చూడొద్దు అని కాదు, ప్రతిరోజు చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. నానంది అయితే థియేటర్ లోపల అంటే వేడెక్కిచ్చాడు, మొత్తం ఈటెక్కిపోనాను ఆయన. ఆ వేడికి బయటకు కూడా వచ్చి నీళ్ళు పోచిచ్చుకోనాను. ఆయనలో ఇంకొక మాస్ రియాక్షన్ దసరా తర్వాత మరొక మాస్ వేరియేషన్ నాననిలో చూసాం.
అలాగేలా లేదు, అప్పుడు కన్నా ఇదే బాగుంది. మాస్ వేరియేషన్, మాస్ లుక్ లో ఎట్లా ఉంది? మాస్ లుక్ ఎలాగొన్నాడు దసరాలో చూసినాం కదా. దానికంటే ఎక్కువ ఉన్నాడు. మాస్ అయితే అదిరిపోనది నానన్నీలో. నానన్న ఇక్కడ నుంచి మాస్ క్యారెక్టర్ కూడా చేసుకుంటే బాగుంటది. అలాగొంది నానన్నీలో మాస్ వేరియేషన్. కాకపోతే ఏంటంటే సూర్య గురించి మాట్లాడుకుంటే విలన్ క్యారెక్టర్, ఆయన ఒక మెంటలిస్ట్, ఒక శాడిస్ట్, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఇంకేటో ఒక సైకిస్టు, ఒక టెర్రరిస్టు, ఒక రోగిస్టు, ఇవన్నీ కలిపి చూస్తే సూర్యలో ఉన్నాడు. ఆయన మన డైరెక్టర్ సున్నంగా ఎంతో మంది డైరెక్టర్లు గట్రా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చెయ్యాలి, ఆయన వాళ్ళంతా తవ్వి బంగారం తవ్వినట్టు ఆయన తవ్వి అవన్నీ చూపించాలి. ఆయన టాలెంట్ గట్రా ఉంది, సూర్య బైక్ టాలెంట్ ఉంది. కాబట్టి మీరు అందరూ ఈ సినిమా కూడా డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే చిలకా గోరింకలు కలిసినట్టు డైరెక్టర్ కూడా శనివారం ఈ సరిపోరా శనివారం రోజే రిలీజ్ చేస్తా బాగుంది కదా. చిలకా గోరింకలు ఎలా కలుస్తాయి? అలాగే శనివారం శనివారమే రిలీజ్ అవుతుంది. సరిపోరా అయ్యా మీకు? కలిసి వచ్చేది కదా. హీరో హీరోయిన్ కాంబినేషన్ బాగానే ఉంది కానీ ఎక్కువ యాక్షన్, మనం అంత లవ్ ఎఫైర్ ఎక్కువ చూడలేము. ముద్దులు గిద్దులు అగ్గులు ఏది లేవు, ఎక్కువ అసలు లేవు. అందుకే నీకు నచ్చలేదు. అవి లేవమ్మా, నీ చెప్తానా, అది నచ్చిందన్నా నేను. అదే నాడిలో ఒక మాస్ క్యారెక్టర్ గట్ట కనిపించింది, ఈ సినిమాలో మాస్ ఉంది. అలాగే ఎస్జే సూర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది ఎస్జే సూర్య నా హీరో, నాని నా హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా డామినేట్ చేసింది మేడం. నేను ఒక కావాలంటే చెప్పేస్తా, నాని హీరో కాదు సూర్యనే హీరో అని చెప్తా. అంత వైలెన్స్ అనమాట. పేరు దయ కానీ వాడి మనసులో కానీ గుండెలో కానీ మెదడులో కానీ దయ ఎవరి మీద చూపించాడు. ఎవరిని కనపడితే వానికి ఆపోజిట్ కనపడరు, వానికి ఆపోజిట్ చెప్పారంటే తొక్కు బాగా కొడతారు అనమాట. అంత బాగుంది. విలనిజము పర్ఫెక్ట్ చేసాడు. పేరు పెట్టి చాలా బెస్ట్ మేడం, చాలా బెస్ట్. ఇప్పటివరకు వచ్చిన వాటిలో దసరాతో ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలియదు కానీ అంత మించిన పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఇలా హీరో హీరోయిన్స్ రొమాన్స్ లేదంటున్నారు. పార్ట్ 2 వస్తుంది, కొడకలారా ఎదురు చూడండి. దాంట్లో మీకు కావాల్సింది దొరుకుతుంది. అమ్మ సెంటిమెంట్ ఉన్నది. ఎండింగ్ లో చిన్న లింక్ ఇచ్చాడు అనమాట మనకు, ఒకటి హింటూ. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. వివేక్ ఆత్రేయ పేరు విన్నాను, మరి ఇంతకుముందు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి. ఇంతకుముందు సినిమాలకు అసలు మీరు అయితే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు దానికి దీనికని. నాకు తెలిసి ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ రాజమౌళి అనే డైరెక్టర్ కొత్తగా రాగానే ఎలా తీస్తాడో ఆ రేంజ్ లో ఉందన్నమాట. మస్తు అంటే మస్తు బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్. నాని న్యాచురల్ సినిమా, ఆయన డైలాగులు మనం చెప్పలేం. మనం మాస్ హీరోలు చిరంజీవి గారి ఇంకెవరు అని వాళ్ళంటే చెప్పొచ్చు కానీ మాస్ మూవీ కానీ మనకేంది మన మనసులో అంతా వాళ్ళ మెగా ఫ్యామిలీ ఉంటుంది. సో వీళ్ళ డైలాగులు మనం చెప్పలేము. ఖతర్నాక్ పెర్ఫార్మెన్స్. శనివారం ఎవరు చూడాలి? ఓన్లీ జస్ట్ ఫ్యాన్స్. అరే మెల్లగా ఫ్యామిలీ చూస్తారు కదా వాళ్ళ పోనీ. ఓన్లీ ఫస్ట్ రోజు ఆడియన్స్ చూడాలనుకున్న వాళ్ళని పోనీ అనుకొని మంచిగా హ్యాపీగా ఎదురు చూడాలనుకున్న వాళ్ళు చూడాలి. ట్రోలర్స్ మాత్రం మీరు గురువారం నుంచే చూడండి. ఎందుకంటే మీరు శుక్రవారం సినిమా రిలీజ్ కానీ పుల్లలు పెడతారు, తమ్ముళ్ళు పెడతారు కదా. నా కొడకలారా మీరు చూడండి. శనివారం కనుక ఒకటికి కోపం వస్తే, శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే మీరు ట్రోలింగ్ చేస్తే, శనివారం ఒకటికి కోపం వస్తే మీ తాట అట్లా తీస్తాడు, అట్లా తీస్తాడు. ఆ పెర్ఫార్మెన్స్ ఇలా కనపడది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది. వండర్ఫుల్ మూవీ. నిజంగా నాని హీరో కాదు అనే ఫీలింగ్ అది అక్కడక్కడ కలిగింది. ఎస్జే సూర్య కథనాక్ చేసినాడు. ఫ్యూచర్ లో ప్రకాష్ రాజ్ కనపడ్డాడు, జగ్గుబాయ్ కనపడ్డాడు, ఎస్జే సూర్య కనపడతాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎస్జే సూర్య కనపడతాడు. అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక్కసారి ప్రొడ్యూసర్ ఆలోచించుకోండి, డైరెక్టర్ ఆలోచించుకోండి. ఎస్జే సూర్యకి మనోడు కాదు అనే ఫీలింగ్ పక్క పెట్టేసండి, తీసుకురండి, లాక్కరండి. అవసరంతో కొట్టేనే తీసుకొచ్చి విలన్ గా పెట్టండి. అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. అసలు నిజంగా పేరు దయ, అసలు ఇంత జాలి జయ ఎక్కడ కనపడదు. వండర్ఫుల్ మూవీ అనమాట. హీరో హీరోయిన్ కొంచెం ఏమి